అందరికీ నమస్తే. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ ఎమ్మెల్యేలే అదే పార్టీకి ధమ్కీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిర్రు అంటే వాళ్ళు కొద్దిగా ధమ్కీలు ఇచ్చిర్రు అంటే ఏమని అనుకోవచ్చు. మరి పదవులు ఆశించి వచ్చిర్రు, ఆ తర్వాత ఇంకోటి ఆశించి వచ్చిర్రు. వాళ్ళకి ఇవ్వట్లేదు కాబట్టి మళ్ళీ అవసరమైతే మా సొంత గూటికి పోతే మంచిగుంటది అని చెప్పి కొంత మీడియా ముందో లేకపోతే ప్రజల ముందో వారి కార్యకర్తల ముందో మాట్లాడితే ఓకే. కానీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నుంచి అంటే కాంగ్రెస్ లోనే గెలిచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంత పార్టీకి ఈ మధ్య కాలంలో కొద్దిగా షాకింగ్ వార్తలు చెప్పేటటువంటి ప్రయత్నం, కొద్దిగా భయపెట్టేటటువంటి ప్రయత్నం పై స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా వాళ్ళని అప్రమత్తం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ఇక చూసినాం, మంత్రి పదవి కోసం చూసినాం. ఇక వీళ్ళు మంత్రి పదవులు ఇస్తే ఏంది, ఇవ్వకపోతే ఏంది, అడ్డుకుంటా ఉన్నారు. కష్టపడితేనే అవుతుంది. సో ఇవన్నీ కూడా మా దాంట్లో మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు అని చెప్పి గత కొన్ని రోజుల ముందే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఆ తర్వాత వచ్చేసేసి ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల్, వీళ్ళంతా కూడా మరి అలక పుంతున్నారు. ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ మాటలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మునుగోడు, ఆ తర్వాత వచ్చేసేసి ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల్, గడ్డం వివేక్ కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడిండు. ఈ మధ్యలోనే గడ్డం వివేక్ మాట్లాడిండు. సో గడ్డం వివేక్ గారు వచ్చేసేసి దాదాపుగా సో ఇట్లా ఈ కొంతమంది ఎమ్మెల్యేలు ఇట్లా మాట్లాడేటటువంటి ప్రయత్నం మరి చేసుకుంటూ పోతా ఉన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే. సో తాజాగా దానం నాగేందర్ నెంబర్ 1 ధమ్కీలు, ఆయన ఒకదాని తర్వాత ఒకటి బాంబులు పేల్చుతా ఉన్నాడు. మొన్న కూడా గతంలో కూడా మాట్లాడిండు. సో కేసీఆర్ ఉన్నప్పుడే కొంత ఇది ఉండేది, కంచెగచ్చిబౌలి విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో దానం నాగేందర్ అనేటువంటి వ్యక్తి మరి హైదరాబాద్ నడిబొట్టున ఉన్నటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే. సో టీడీపీ పార్టీ నుంచి పనిచేసినటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్యే క్లియర్ గా ఏం చెప్పిండారంటే దానం నాగేందర్ వచ్చేసేసి ఎల్లుండి పెట్టబోయేటటువంటి మీటింగ్ ఏదైతే ఉందో కేసీఆర్ది, సో కేసీఆర్ మీటింగ్ ఏదైతే ఉందో అది 100కి 100% సక్సెస్ కాబోతా ఉన్నది. 100కి 100% సక్సెస్ కాబోతా ఉందని చెప్పి పెద్ద బాంబు వేసిండిగా. బాంబు వేస్తే ఒక ఎమ్మెల్యే, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే ఈ రకంగా ధమ్కీ ఇస్తే, ఈ రకంగా మాట్లాడితే మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాలు వాళ్ళు కూడా ఇంటర్నల్ గా మనం చూసాం. గూడెం మహిపాల్ రెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏమనడో మనం అందరం విన్నాం. సో అదొక పార్టీ అని చెప్పి మాట్లాడిండు. ఇట్లా ఉన్నటువంటి సొంత ఎమ్మెల్యేలు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు, సో పదవుల కోసమో ఇంకో దానికోసమో కాంగ్రెస్ పార్టీకి మాత్రానికి క్లియర్ గా వాళ్ళు భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే బెదిరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఇవన్నీ ధమ్కీ ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రానికి ఒకరి తర్వాత ఒకళ్ళు చిన్నగా నోట్ల మాటలు బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. మరి దేనికోసం వస్తున్నాయి? వీళ్ళకి పదవులు రాకపోవడం వల్ల వస్తున్నాయా, లేకపోతే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతా ఉన్నది, సో మనం వచ్చిన గూటికి పోతే బాగుంటది అనుకుంటున్నారా, మనం సేఫ్ సైడ్ లో ఉంటే బాగుంటది అని చెప్పేసి అనుకుంటున్నారా? సో ఇదంతా ఏమో గానీ ఎమ్మెల్యేలు మాత్రానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటే మరి పార్టీ ఏం చేస్తుంది? పార్టీ అధిష్టానం కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారేమో మాట్లాడిన వాళ్ళకి నోటీసులు ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నారు. మీరు ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వాలి ఖచ్చితంగా, మరి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి కొంతమంది మాట్లాడినటువంటి మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు. సో మీరంతా కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే మంచిది అని ఓ పక్క పార్టీ చెప్తూనే ఉంది. ఓ పక్క పార్టీ క్లియర్ గా మీరు క్రమశిక్షణ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆ పరిధి దాటి మాట్లాడొద్దు అని చెప్పి ఓ వైపు పార్టీ అధిష్టానం చెప్తున్నా కూడా, ఎందుకంటే 6 కావాలి మంత్రి పదవులు ఉన్నాయి, దీనికి 30 మంది ఆశావాహులు ఉన్నారు, ఒకరికి ఇకపోతే ఒకరు ఖచ్చితంగా మాట్లాడతారు. సో ఇట్లా ఈ 6 మందిని ఆ పార్టీ ఒకరిని డిసైడ్ చేసినా కూడా ఇగో దీంట్లో కూడా మళ్ళీ మాకివ్వకుండా ఆయనకి ఇట్లా అంటే ఎవరి మీద వాళ్ళు బుర్ర వెళ్ళేటటువంటి ప్రయత్నం, ఎవరి మీద వాళ్ళు బట్టగాల్సి మీద వేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక ఇట్లా ఓపికతోటి చూసి మా అధిష్టానం ఇయ్యదు,
ఇట్టే ఇచ్చిన లేదు, ఆయనకంటే నాకేంటి ఎక్కువ, సో ఈయనకంటే నాకేంటి తక్కువ, నాకు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు, సో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని మరి కాంగ్రెస్ గుర్తుపై గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, మనం ఫర్ ఎగ్జాంపుల్స్ ఇవి కూడా చూసుకుంటే, ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అరే అనవసరంగా వచ్చినాం, మనం ఇందులోనే ఉంటే బాగుండేది అనేది ఫస్ట్ వినపడుతుంది. ఆ తర్వాత ఏదో ఒక మైక్ దగ్గర, ఏదో ఒక ప్రజల దగ్గర, సో ఇదంతా సోషల్ మీడియాలో వినపడతా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ప్రధానంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మరి రివర్స్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆడ ఎవరు పట్టించుకుంటలేరు. సో కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో కూడా మాకు అసలు నియోజకవర్గంలో అధికారులు మా మాట ఏంటలేరు, మేము చెప్పింది అసలు మమ్మల్ని పట్టించుకుంటలేరు. సో ఇవి కూడా కొంత వినపడుతున్నటువంటి చర్చ. ఈ రకంగా మనం ఎప్పుడైతే కొద్దిగా మనల్ని ఎవరు పట్టించుకోనప్పుడు, మన మాట ఎవరు విననప్పుడు, మన వాయిసే పబ్లిక్ లో వినపడేటటువంటి ప్రయత్నం చేస్తే ఓ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, సో ఆ ఎమ్మెల్యే కొంత అసంతృప్తిగా ఉన్నాడు అనేటటువంటి ఆ వాయిస్ బయటికి వెళ్తారు. ఆ వాయిస్ బయటికి వెళ్ళినప్పుడు సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే ఇంకో రకంగా బయటికి వెళ్తే అప్పుడు ఆ జిల్లా మంత్రి కానీ లేకపోతే ఆ ఉప ముఖ్యమంత్రి స్థాయి కానీ లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి కానీ మంత్రులు ఎవరైనా రెస్పాండ్ అయితే, సో కొంత హాట్ టాపిక్ గా అయినా సరే, హాట్ టాపిక్ గా నిలిచి ఆ ఎమ్మెల్యే ఏమనుకుంటాడో కనీసం పిలిచి మాట్లాడిపించేటటువంటి ప్రయత్నాలైనా జరుగుతాయా, ఇలాగైనా సరే మనకి ఏదైనా ఒక పదవి వచ్చేటటువంటి ప్రయత్నం అయినా ఉంటుందా మరి అని ఆలోచిస్తున్నారా ఎమ్మెల్యేలు ఏమో తెలియదు. కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రధానంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చిన్న చిన్న ధమ్కీలు ఇచ్చుకుంటా, కేసీఆర్ మీటింగ్ సక్సెస్ అవుతుంది, ఎస్యూ భూములు వద్దని చెప్పాం, ఇట్లా హైడ్రా వద్దని చెప్పాం, సో ఆయనకి మంత్రి పదవి ఎందుకు, ఆయనకి ఇస్తే నాకు ఇవ్వాలి, నా జిల్లాకే ప్రధానంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకొని కానీ బాగానే ఉంటది. కానీ సో ఒకసారి మాట్లాడిన తర్వాత అది పార్టీకే అది కొంత ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉంటది ఖచ్చితంగా. ఇలా దానం నాగేంద్ర గారు మాట్లాడిండ్రు, అది మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరిగి వస్తా ఉన్నది, రాష్ట్రంతో పాటు పక్కన ఆంధ్ర రాష్ట్రం కూడా తిరిగి వస్తున్నది. అదే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అట, సో కేసీఆర్ కి సపోర్ట్ గా మాట్లాడుతుండ్రు ఇందులోకి వచ్చిన తర్వాత, అంటే సో అక్కడ ఏమి లేదనుకుంటా అనేటటువంటిది ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటది. కాబట్టి సో ఎమ్మెల్యేలు మరి కనీసం వాళ్ళకి కావాల్సినటువంటి పదవుల కోసమో ఇంకో దానికోసమో వాళ్ళ వాయిస్ మాత్రానికి రేజ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ వాయిస్ వినిపించి మరి ఏదైతే పార్టీ పెద్దలు ఉన్నారో పార్టీ పెద్దలకు మాత్రానికి చిన్న చిన్న ధమ్కీలు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు అయితే ఒకరి తర్వాత ఒకరు చేస్తా ఉన్నారని మాత్రానికి ప్రధానంగా సోషల్ మీడియాలో వినపడతా ఉన్నది.